మనలో నాన్ వెజ్ లేనిదే ముద్ద దిగదు. అందులోనూ కాళ్ళ చోరువ అంటే లొట్టలేసుకొని తినేస్తారు. మా ఇంట్లో అయితే వీక్లీ వన్స్ చేసుకుంటాము. కుక్కర్లో ఫస్ట్ ఆయిల్, ఆనియన్స్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర వేసుకొని అవి మంచిగా ఫ్రై అయ్యాక మేక కాళ్ళను కూడా వేసుకొని ఆయిల్లో ఒక 5 మినిట్స్ పాటు మంచిగా కుక్ చేసుకోవాలి. ఈలోపు 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్, ఇంకా ధనియా పౌడర్, గరం మసాలా, ఏ మసాలాలు ఉంటే అవి వేసేసి ఆయిల్లో ఫ్రై చేసుకొని దానికి తగ్గట్టుగా 2-3 గ్లాసెస్ వరకు వాటర్ వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టుకొని మినిమం 10-15 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. విజిల్ తీసాక చూస్తే సూపర్గా రెడీ అయిపోయింది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో షేర్ చేయండి. మనలో నాన్ వెజ్ లేనిదే ముద్ద దిగదు. అందులోనూ కాళ్ళ చోరువ అంటే లొట్టలేసుకొని తినేస్తారు. మా ఇంట్లో అయితే వీక్లీ వన్స్ చేసుకుంటాము. కుక్కర్లో ఫస్ట్ ఆయిల్, ఆనియన్స్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర వేసుకొని అవి మంచిగా ఫ్రై అయ్యాక మేక కాళ్ళను కూడా వేసుకొని ఆయిల్లో ఒక 5 మినిట్స్ పాటు మంచిగా కుక్ చేసుకోవాలి. ఈలోపు 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్, ఇంకా ధనియా పౌడర్, గరం మసాలా, ఏ మసాలాలు ఉంటే అవి వేసేసి ఆయిల్లో ఫ్రై చేసుకొని దానికి తగ్గట్టుగా 2-3 గ్లాసెస్ వరకు వాటర్ వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టుకొని మినిమం 10-15 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. విజిల్ తీసాక చూస్తే సూపర్గా రెడీ అయిపోయింది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో షేర్ చేయండి.